2027లో జరగబోయే గోదావరి మహాపుష్కరాలపై రాష్ట్ర ప్రభుత్వం 12 మంత్రుల బృందంతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో దేవాదాయ, హోంశాఖ, పర్యాటక, ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ, కార్మిక, రవాణా, హెల్త్, రోడ్లు, విద్యుత్, ఆర్థిక శాఖల మంత్రులున్నారు. ఈ కమిటీకి మెంబర్ కన్వీనర్గా రెవెన్యూ ముఖ్య కార్యదర్శి వ్యవహరిస్తారు. పుష్కరాల నిర్వహణలో విధానాలు, వ్యూహాలు అమలుపై ఎప్పటికప్పుడు మంత్రులు కమిటీ సమావేశమై చర్చిస్తుందని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక 2027లో జరగబోయే గోదావరి మహాపుష్కరాలపై రాష్ట్ర ప్రభుత్వం 12 మంత్రుల బృందంతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో దేవాదాయ, హోంశాఖ, పర్యాటక, ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ, కార్మిక, రవాణా, హెల్త్, రోడ్లు, విద్యుత్, ఆర్థిక శాఖల మంత్రులున్నారు. ఈ కమిటీకి మెంబర్ కన్వీనర్గా రెవెన్యూ ముఖ్య కార్యదర్శి వ్యవహరిస్తారు. పుష్కరాల నిర్వహణలో విధానాలు, వ్యూహాల అమలుపై ఎప్పటికప్పుడు మంత్రుల కమిటీ సమావేశమై చర్చిస్తుందని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.